బ్రేకింగ్ న్యూస్ మేడ్చల్ జిల్లా గట్కేసర్ పరిధిలో మద్యం మత్తులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదిలాబాద్లో అర్ధరాత్రి కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. రిసార్ట్లో మద్యం తాగి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాలను గాంధీ హాస్పిటల్కి తరలించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దని పోలీసులు చెబుతున్నా యువత పట్టించుకోవడం లేదు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి. మద్యం తాగి వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఇద్దరు మృత్యువాత పడినట్టు కూడా సమాచారం అందుతుంది. వీరంతా కూడా ఎక్కడ వారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? అఖిల, మేడ్చల్ జిల్లా ఆదిలాబాద్ కి సంబంధించినటువంటి నలుగురు ఫ్రెండ్స్ రాత్రి ఫామ్ హౌస్ లో బస చేసి తిరిగి ఇంటికి వస్తున్నటువంటి టైంలో కరెంట్ పోల్ ని ఢీకొట్టడంతో అక్కడికక్కడి కారులో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరొక ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. పోలీసులు చెప్పినటువంటి వివరాల ప్రకారం వాళ్ళు మద్యం సేవించి వాహనం నడవడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతానికి వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే సరదాగా గడపడానికి వెళ్ళినటువంటి వీకెండ్ కి నలుగురు వ్యక్తులు వెళ్లారు. ఆ తర్వాత అక్కడ ఎంజాయ్ చేసి తిరిగి వస్తున్నటువంటి సమయంలోనే ఈ ఘటన జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి పిల్లలు కళ్ళ ముందే అలా ఇద్దరు చనిపోవడము, వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఫ్రెండ్స్, మరో ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ అయినట్లుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. ప్రస్తుతానికి ఇద్దరిని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. మరో ఇద్దరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది, ఒకరికి బానే ఉంది అని పోలీసులు చెప్తున్నారు. అయితే పోస్ట్ మార్టం అనంతరం కూడా ఆదిలాబాద్ గ్రామానికి చెందినటువంటి వాసులు కాబట్టి అక్కడికి తీసుకువెళ్తారు అన్నట్లుగా సమాచారం. అక్కడ అయితే సుజాత, అటు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తున్నా కూడా అయితే మార్పు అయితే రావడం లేదు. అయితే ప్రధానంగా దీనికి కారణం డ్రంక్ అండ్ డ్రైవ్ అనుకోవచ్చా, లేదంటే వాళ్ళు ఓవర్ స్పీడ్ లో కూడా వచ్చారా? అసలు అటు రిసార్ట్ కి అయితే ఎంతమంది వరకు చేరుకున్నారు? ప్రస్తుతం క్షతగాతుల పరిస్థితి ఎలా ఉంది? అఖిల, నలుగురు సన్నిహితులు కలిసి రిసార్ట్స్ కి నిన్న వెళ్లారు. నిన్న రాత్రి తిరిగి వస్తున్నటువంటి సమయంలోనే ఈ ఘటన జరిగింది. గట్కేసర్ ఆదిలాబాద్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఓవర్ స్పీడ్ ఒకవైపు, మరోవైపు మద్యం సేవించి ఉండడమే ప్రధాన కారణంగా చెప్తున్నారు. చాలా వరకు ఓఆర్ఆర్ పద్ధతి కావచ్చు, లేకపోతే లిమిట్ కి దాటి ఎక్కువగా వాహనాలు నడపడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. వీకెండ్స్ వచ్చిందంటే చాలా మంది స్టంట్స్ చేయడం కోసం బైక్ల మీద రైడ్ చేయడము, లేదు అంటే అతివేగంగా వాహనాలలో వెళ్లడము ఇలాంటి ప్రమాదాలకి ప్రధాన కారణం. మరోవైపు మద్యం సేవించి సన్నిహితులతో సరదాగా రైడ్ చేసుకుంటూ వెళ్తున్నటువంటి సమయంలో కూడా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. కొంతమేరకు ఓవర్ స్పీడ్ లిమిట్ అనేది ఉండకపోవడము, ఓఆర్ఆర్ పరిధిలో లిమిట్ ఉంటుంది, కానీ వీళ్ళు ఆ లిమిట్ ని క్రాస్ చేసి ఓవర్ స్పీడ్ గా వెళ్లడమే ప్రధానంగా ఇలాంటి ప్రమాదాలకి కారణంగా తెలుస్తుంది. ఒకవైపు కుటుంబ సభ్యులు కూడా నిన్న ఇంటికి వస్తాము అని చెప్పారు. రాత్రి సమయంలో వద్దు అని చెప్పినప్పటికీ కూడా ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు బయలుదేరారు. ఆ బయలుదేరినప్పుడు ఇలాంటి ఘటన జరిగింది అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ప్రస్తుతానికి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా గాంధీ హాస్పిటల్ వద్దకు చేరుకున్నారు. మరోవైపు స్నేహితులు కూడా రోజు సరదాగా ఉండేటువంటి ఫ్రెండ్స్ ఈ రోజు ఇక లేరు అన్న విషయాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. మరో ఇద్దరి పరిస్థితులు, ఒకరి పరిస్థితి నిలకడగా ఉంది, మరొక వ్యక్తి పరిస్థితి అయితే విషమంగా ఉందని పోలీసులు చెప్తున్నారు. అఖిల. రైట్ సుజాత, థాంక్స్.